ఈ అలజడి ఎవరి కోసం? వినాశనం ఎవరి కోసం? ఫ్రెండ్స్ ఈరోజు అయితే బాయ్స్ సాటర్డే మీద బర్త్డే వీడియో మీద అయితే ఎడిటింగ్ అయితే చేసిన నెక్స్ట్ వాళ్ళు అవుతుంటుంది. చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. మీ బర్త్డే ఎవరిదైనా కానీ ఎప్పుడు డేట్ అయినా ఉన్నా కానీ చేసుకొని ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. సింపుల్గా అయితే చేసుకుంటారు. ఈ వీడియో అయితే స్కిప్ చేసుకున్నట్టయితే చూడండి. మీ ఆల్ మెటీరియల్స్ అయితే ఇచ్చేసింటాను. ఆల్ మెటీరియల్స్ ఎలా ఇంపోర్ట్ చేసుకున్నారో మీకు డిస్క్రిప్షన్ కింద ఎక్స్ప్లెయిన్ అయితే చేసి వీడియో అయితే పెట్టేసిన. ఆ వీడియో అయితే చూసుకొని మీరు అయితే ఇంపోర్ట్ అయితే చేసుకునండి. అదేవిధంగా మీకు ఏమైనా ప్రాబ్లం అయితే కామెంట్ అయితే చేయండి. నేను మ్యాక్సిమం రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించండి, చేస్తా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు అయితే యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫోటో రూమ్ యాప్ అయితే మీకు చాలా వీడియోస్లో అయితే చెప్పేసిన. ఇవి ఇలా ఫోటో రూమ్ యాప్ అయితే ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్ కానీ ఇచ్చేసిన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇట్లా యాప్ అయితే ఓపెన్ చేసుకునండి. ఇలా యాప్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొంచెం అయితే స్లో అయితే వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకునండి. ఒక ఫోటో అయితే ఇప్పుడు సపోజ్గా ఇప్పుడు ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాం. మనం ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుని ఇది ఒక పిఎన్జీ రూపంలో ఇలా వస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఇక్కడ కొంచెం నెట్వర్క్ అయితే స్లోగా ఉంది, కొంచెం అయితే అర్థం చేసుకునండి. కొంచెం స్లోనే ఉంటుంది. ఇక్కడ బ్లాక్ పక్కన ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసుకుంటే 3 ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి. సేవ్ టు గ్యాలరీ వచ్చేసేయండి. సేవ్ టు గ్యాలరీ అయిపోతుంది. ఇలా సేవ్ టు గ్యాలరీ అయిపోయిన తర్వాత ఇప్పుడు అలర్ట్ మెషిన్ అయితే ఓపెన్ చేసుకునండి. ఫ్రెండ్స్ ఇలా అలర్ట్ మెషిన్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లోకి వచ్చేసేయండి. మనము ఫుల్ ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏం చేయాలంటే ఒక ప్లస్ ఐకన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడ ఒక వీడియో అయితే యాడ్ చేద్దాం. ఇలా వీడియో అయితే యాడ్ చేద్దాం. మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ వీడియో అయితే ఇక్కడ ఉంది ఒక 12 ఇక్కడ ఒక టెంప్లెట్ వీడియో అయితే ఇచ్చేసినాం. ఈ టెంప్లెట్ అనేది సౌండ్ అయితే ఇలా మీట్లో పెట్టుకునండి. ఇలా సౌండ్ అయితే మీట్లో పెట్టేసుకొని ఈ లాంప్ ప్రెస్ చేసేసి ఇప్పుడు లాంప్ ప్రెస్ చేసేసేయండి. ఇలా లాంప్ ప్రెస్ చేసేసి ఇక్కడ టెస్ట్ ఉంటుంది కదా, టెస్ట్ కిందకి అయితే పెట్టేసుకోండి. ఇలా టెస్ట్ కిందకి అయితే పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీని ఓపాసిటీ కొంచెం తగ్గించునండి. ఇలా ఓపాసిటీ ఒక 35 అట్లా పెట్టుకునండి. ఇలా 35 అనేది ఇలా పెట్టుకునండి. ఇక్కడ బర్త్డే నేమ్ ఉంటుంది, బర్త్డే నేమ్ అయితే యాడ్ చేసుకోండి. మీరు ఇక్కడ మీది 20 ఉంటే 20 అని రాసుకోండి, లేకపోతే 22 అంటే 22 అని రాసుకోండి. మీకు ఇలా మీది ఏ మంత్లో ఉంటుందో ఆ మంత్ డేట్ ఆఫ్ బర్త్ ఏమో అనేది చేంజ్ చేసుకోండి. ఇక్కడ 20 మే అని ఉంటుంది, మేలో పెట్టేసిన అలా ఎన్టీఆర్ సార్ అయితే మీరైతే ఏమైనా పేరు అయినా పెట్టుకునండి. ఇక్కడ మీ పేరు నేను ఫుల్ నేమ్ అయితే పెట్టేసిన ఎన్టీ రామారావు, ఇక్కడైతే పెట్టేసిన నందమూరి తారక రామారావు అని ఫుల్ నేమ్ అయితే పెట్టేసిన. మీ నేమ్ అయితే చూసుకొని ఎడిట్ చేసుకునండి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఇమేజ్ ఇచ్చేసింటాను, ఈ XML వాళ్ళకి డిలీట్ అయ్యి వస్తే మీకు రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, కొంచెం ఈ ఫోటో అయితే రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేసుకుందాం. మనం ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఈ ఫోటో అయితే రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేసుకుందాం. ఈ ఫోటో పెట్టాలనుకున్న ఈ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. మీకు ఇలా సెట్ కాలేదంటే మనం ఏం చేయాలంటే ఈ ఫోటో అనేది ఫేస్ కట్ ఇక్కడ ఫ్లిప్ అని ఉంటుంది కదా, ఇది కొంచెం ఇక్కడ ఇలా మీకు ఇలా అయినా సెట్ చేసుకోండి. మీకు ఎలా అయినా కొంచెం సెట్ చేసుకొని ఇలా ఫింగర్తో కానీ కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చూసుకొని చేసుకోండి. ఇలా అన్ని ఫొటోస్ అయితే ఇది కానీ సేమ్ టు ఇంకో ఫోటో మనము రీప్లేస్మెంట్ చేంజ్ చేసుకునేలా కొంచెం లాంగ్ లెంత్ ఫోటో లాగా చూసుకోండి. ఇప్పుడు ఈ ఫోటో ఉంది, ఈ ఫోటో అయితే యాడ్ చేస్తున్నా. ఈ ఫోటో కొంచెం లాంగ్ లెంత్ ఎక్కువైంది, కొంచెం సైజ్ అనేది తక్కువ చేసుకోండి. ఇలా సైజ్ అనేది తక్కువ చేసుకొని మనం ఏం చేయాలంటే ఇలా ఈ ఫేస్ ఇలా కొంచెం ఈ ఫేస్ కనిపించేలాగా అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా అన్ని ఫొటోస్ అయితే కొంచెం 1/1 చేసుకోండి. ఇక్కడ మీ హ్యాపీ బర్త్డే నేమ్ ఉంటుంది, ఇక్కడ మీ బర్త్డే నేమ్ ఎవరిది ఉంటుందో వాళ్ళ నేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ చేసుకొని ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి ఎన్టీఆర్ ఉంటుంది, మీరు ఫుల్ నేమ్ మీ నేమ్ కానీ యాడ్ చేసుకొని ఇలా రీప్లేస్మెంట్ అయితే చేసుకోండి. కొంచెం సైజ్ అనేది కొంచెం తక్కువ వచ్చిందంటే ఫింగర్స్తో కొంచెం లాంగ్ లెంత్ ఫోటో అయితే యాడ్ చేయడానికి ట్రై చేయండి. చాలా సింపుల్గా అయితే ఫేస్ కట్ అయితే ఎక్సలెంట్గా వచ్చేస్తుంది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా ఎడిట్ చేసుకున్న తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుంది. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.